బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని బహిరంగ లేఖ రాసిన హీన చరిత్ర చంద్రబాబుది. పిల్లా సుభాష్ చంద్రబోస్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే పేరు చిర్లా జగ్గిరెడ్డి. బీసీ నాయకులు దేవరపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో అనంతరం ఆత్మీయ సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్తపేట ఏఎంసీ చైర్మన్ పదవి శెట్టి బలిజ సామాజిక వర్గానికి ఇచ్చిన ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి, అలాగే ఆలమూరు ఏఎంసీ చైర్మన్ పదవిని యనమలదన నాగేశ్వరరావు గారికి ఇచ్చిన ఘనత రావులపాలెం జెడ్పీటీసీగా ఒక శెట్టి బలిజ వర్గానికి చెందిన కుడిపూడి శ్రీనివాసులు గారు ఇవ్వడం, కొత్తపేట ఎంపీపీగా గౌడ వర్గానికి చెందిన మార్గాన గంగాధర్ గారికి ఇవ్వడం చూస్తే జగ్గిరెడ్డి గారికి మనమంతా రుణపడి ఉండాలని స్థానిక బీసీ నేతలు ప్రజలు జగ్గిరెడ్డి గారిచే చేసిన మంచి గురించి తెలిపారు. బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదని వెన్నెముక వర్గాలని చెప్పి బీసీలకు సామాజిక సాధికారతను ఇచ్చి ఉన్నత పదవులతో బీసీలకు పెద్దపీట వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన జగనన్న ఎమ్మెల్యే చిర్లా జగ్గిరెడ్డి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాల ద్వారా అత్యంత లబ్ధి చేకూర్చడం జరిగిందని, గత ప్రభుత్వంలో కనీసం సంక్షేమానికి నోచుకోలేని బీసీలకు మన జగనన్న అన్ని రకాల సంక్షేమాన్ని అందించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చిర్లా జగ్గిరెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం అనే మాట గత ప్రభుత్వం హయాంలో కేవలం నోటి మాటకి మాత్రమే మిగిలిపోయి జగనన్న ప్రభుత్వంలో ఆచరణలోకి తెచ్చి చూపించారని, జగనన్న ప్రభుత్వం అందరికీ ఎలాంటి తారతమ్యాలు చూడకుండా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందించిందని పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ రాజకీయ నాయకుడికి రాజనీతి జ్ఞానానికి ఉన్న తేడా ప్రజలు అర్థం చేసుకుని ప్రస్తుత పదవులు ఎలా పొందాలి, ఎలా కాపాడుకోవాలని ఆలోచించేవారే రాజకీయ నాయకులని, రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించేవారు రాజనీతిని. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపటి తరం భవిష్యత్తు గురించి నిరంతరం ఆలోచనలు చేసి విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చారని, మన పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసి రాజనీతిజ్ఞుడు అయ్యారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ జగన్మోహన్ గారు చెప్తున్నట్టు నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అనేటువంటి వాళ్ళకి మా మాట చెప్పడమే కాకుండా ఈ రోజు ఓసీ వర్గాల్లో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఆదుకునేటువంటి ప్రభుత్వంగా ఈ రోజు జగన్మోహన్ గారి ప్రభుత్వం ముందుకు నడుస్తుందని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయవాడలో బహిరంగ సభలో మాట్లాడుతూ కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి మనం మళ్ళీ సంపాదించుకోవాల్సిన అగత్యం ఉంది అక్కడ. లేకపోతే రోజు రోజుకి మన ప్రతిష్ట దిగజారిపోతున్నాయి. రాజకీయ పార్టీల ప్రతిష్టత, రాజకీయ నాయకుల గౌరవం రోజు రోజుకి దిగజారిపోతుంది. హిందువులు భగవద్గీతను ఎంత పవిత్రమైన గ్రంథంగా భావిస్తారో, క్రీస్తులు బైబిల్ని ఎంత పవిత్రమైన గ్రంథంగా భావిస్తారో, ముస్లిమ్స్ ఖురాన్ని ఎంత పవిత్రమైన గ్రంథంగా భావిస్తారో, రాజకీయ పార్టీలు కూడా వారిచ్చిన హామీలన్నీ అంతే పవిత్రంగా భావిస్తే తప్ప మరలా మనకి తిరిగి గౌరవం లభించదు. ఒకవేళ మనం అమలు చేయలేకపోతే ఏం చేద్దాం? ఇప్పటి నుంచే రెడీగా ఉండండి. ఒకవేళ మనం అమలు చేయలేకపోతే ప్రజలకు మన ముఖాలు చూపించలేం. ఆ రోజే పార్టీని రద్దు చేసి ఇంటికి వెళ్ళిపోతాం 5 సంవత్సరాల తర్వాత అని మాట మాట్లాడారు. మరి ఆ రోజే ఖచ్చితంగా మనకి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనది ఏమైనా ఇచ్చిన మాట ఖచ్చితంగా అమలు చేశారు. అంచేత ఏకైక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటివరకు ఏ ఒక్కరు అమలు చెప్పలేదు. పోనీ మనకేమైనా సిరి సంపదలతో తొలతూగిపోయే రాష్ట్రం అంటే మనకి 16,000 కోట్లు ప్రతి సంవత్సరం కూడా లోటు ఉన్నటువంటి రాష్ట్రం, రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రం 16,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర రీఆర్గనైజేషన్ చట్ట ప్రకారం ఆ 16,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి మనకి. కానీ ఏ ఒక్కరోజు పూర్తిగా ఇవ్వలేదు. మొదటి సంవత్సరం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం ఒక 5,000 కోట్లు ఇచ్చారు. 2-3 సంవత్సరాలు కోవిడ్ కాబట్టి ఇవ్వలేమని మానేశారు. గత సంవత్సరం 10,000 కోట్లు ఇచ్చారు తప్ప ఏ ఒక్కసారి కూడా పరిపూర్ణంగా చట్టంలో ఏమైతే పొందుపరిచారో
అది ఒక్కసారి కూడా ఇవ్వలేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఏ ఒక్క హామీని కూడా విడిచిపెట్టలేదు. ఆ రకమైన అవకాశం ఇస్తే మళ్ళీ స్థానికంగా మళ్ళీ వేణుగోపాల కృష్ణ గారిని మళ్ళీ ఇక్కడ మంత్రి చేసే కార్యక్రమం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రకంగా ఈ రోజున ఎన్నికల తరుణంలో ఇప్పుడు కూడా ఓటు బ్యాంక్ ఉపయోగించుకోవాలని చూస్తున్న పార్టీలు ఇవాళ వైఎస్ఆర్ ని ఆదర్శంగా తీసుకుని మీరు ఎన్ని టికెట్లు బీసీలకు ఇస్తారో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ఇందాక పెద్దలు మాట్లాడినట్టు ఒకవైపు రాజమండ్రి వెళ్తే గూడూరు శ్రీనివాసరావు గారు మరి ప్రముఖ వైద్యుడు ఇవాళ అక్కడ ఎంపీ టికెట్ మీ సెట్టుపల్లి సోదరులకు ఇచ్చారని చెప్పి మనం చేస్తూ ఉన్నా. మళ్ళీ ఇటువైపు నర్సాపురం వెళ్తే అక్కడ మరి ఉమాబాలు గారికి మళ్ళీ గూడూరు ఉమాబాలు గారిని అక్కడ మళ్ళీ రెండో సెట్టుపల్లి ఎంపీ సీట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. ఈ రోజున బోస్ గారి యొక్క కుమారుడు ఎవరైతే మరి ప్రకాష్ చాలా చక్కటి కుర్రాడు, ఆ కుర్రాడికి మళ్ళీ రామచంద్రపురం నుంచి మళ్ళీ బోస్ గారు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి కార్యక్రమం చేశారు. అక్కడున్న వేణుగోపాల కృష్ణని తీసుకెళ్లి రాజమండ్రిలో మళ్ళీ అక్కడ ఇంకోటి కట్టించే కార్యక్రమం. అలాగే ఒక ఎమ్మెల్సీ మరి ఏదైతే ఎమ్మెల్సీ ముందు పాలకొల్లులో గోపి అనేటువంటి వ్యక్తిని మళ్ళీ 5వ టికెట్ మరి ముఖ్యంగా సెట్టుబడి సోదరులకు ఇచ్చేటువంటి కార్యక్రమం. అక్కడి నుంచి మళ్ళీ కోనసీమ వస్తే కోనసీమలో గతంలో ఇప్పుడు లేని మళ్ళీ కుడిపడి సూర్యనారాయణ గారిని మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించేటువంటి కార్యక్రమం. నేను అడుగుతున్నా 6 ఇచ్చాం. ఈ రోజు మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరికైనా ఒక్కళ్ళ మంత్రి పదవి ఇచ్చారని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. ఇంత గౌరవం మీకు ఇచ్చినప్పుడు మనం కూడా రేపు ఆ స్థాయిలో మనం కూడా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇక నియోజకవర్గం సంగతికి వస్తే ఈ కొత్తపేట నియోజకవర్గంలో మరి ఏదైతే ఒక ధైర్యం మీ అందరూ నీకు నేనున్నామనేటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చి నా వెంట ఉండి 3 సార్లు సాధించినప్పుడు ఏమన్నా చేసినప్పుడు మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే 40 సంవత్సరాల్లో ఒక్క బీసీ కూడా అడుగు పెట్టినటువంటి మార్కెట్ యార్డ్లో ఇక్కడున్న రెడ్డి సుబ్రహ్మణ్య రవిదేవి గారిని తీసుకెళ్లి ఎవరేమనుకున్నా కూర్చోబెట్టే కార్యక్రమం చేశా. అలాగే ఆలమూరులో ఒక మార్కెట్ యార్డ్ వస్తే యనమదల నాగేశ్వరరావు గారిని మళ్ళీ అక్కడ కూర్చోబెట్టే కార్యక్రమం చేశాను మనం చేస్తూ ఉన్నాం. ఈ రెండే కావు. ఇక గౌడ సోదరులకు వస్తే ఈ రోజు ఇక్కడ కొత్తపల్లి వెళ్తే గంగాధర్ కనిపిస్తూ ఉన్నాడు, రాజమండ్రి వెళ్తే మార్గాని భరత్ కనిపిస్తూ ఉన్నాడు, విజయవాడ వెళ్తే మరి జోగి రమేష్ గారు కనిపిస్తూ ఉన్నారు. ఇట్లా అందరికీ మరి ఎవరైతే ఎస్సీల నుంచి మళ్ళీ ఉన్నటువంటి విశ్వరూప్ గారు, అలాగే ఇక్కడ మన అమలా చైర్మన్ గా మన నియోజకవర్గం నుంచి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా మళ్ళీ గొల్లపల్లి డేవిడ్ గారు, స్థానికంగా మన వెంకట్రావుని, ఇట్లా ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నటువంటి వారికి రాజ్యాధికారం ఇచ్చిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. మాట మరి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఎవరైతే కొంతమంది సెట్టుపల్లి సోదరులు వచ్చారు నా దగ్గరికి ఆలమూరు నుంచి, ఏమండి మాకు కమ్యూనిటీలు లేదు, ఇబ్బంది పడిపోతూ ఉన్నాం, మాకు కమ్యూనిటీలు కట్టిందని అడిగితే నేను కూడా ఫంక్షన్ ఉండొచ్చు కలిసాను. వారు అడిగిన దానికి ఏం చేయాలని ఆలోచన చేస్తాం. బోస్ గారిని అడిగితే బోస్ గారిని అడిగి ఈ రకమైన ఇబ్బంది వచ్చిందని చెప్పినప్పుడు నాకు ఈ నియోజకవర్గంలో 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. అందులో 3 కోట్ల రూపాయలు పెట్టి ఆలమూరులో సెట్టుపల్లి కళ్యాణ కడుతుంటే ఈ పక్కనే ఉన్నటువంటి దీనికి మరి 1,20,00,000 రూపాయలు మరి ఇచ్చి అదిగో పిల్లలు కూడా పూర్తయ్యాయి. రాబోయేటువంటి కాలంలో ఏదైతే పెద్ద పెద్ద కళ్యాణ మండపానికి వెళ్తుంటే 2 లక్షలు 3 లక్షలు ఇవ్వాల్సిన పరిస్థితి. అట్లాంటి ఈ కమిటీ హాల్ని మీ సంఘ పెద్దల మీద పెట్టి ఒక కమిటీ వారి మీద పెట్టి ఒక రీజనబుల్ రేటుకి అంటే అతి తక్కువ మెయింటెనెన్స్ తోనే మీ యొక్క ఇళ్లలో పెళ్లిళ్ళు అయ్యే విధంగా చేయడానికి మరి బోస్ గారి యొక్క సహకారాన్ని తీసుకుని ఈ రకమైన కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మరి ఈ రకంగా మరి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి మన మీద ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళు చేస్తున్న ప్రచారాలు ఏదైతే బండారు సత్యేంద్రరావు గారు మరి ఎన్నో మాటలు చెప్తూ ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడను కానీ మరి ఆయన సూటిగా ఒకటి అడుగుతున్నా, ఈ నియోజకవర్గంలో పేద ప్రజానీకం వారికి ఇంట్లో పిల్లలకు ఉద్యోగాలు కావాలని చెప్పి మీ దగ్గరికి వస్తే షిఫ్ట్ ఆపరేటర్ పేరుతో 8-10 లక్షలకి అమ్మేసే కార్యక్రమం మీరు చేస్తూ ఉంటే ఇవాళ నేను ఏదైతే రావులపాలెంలో మరి ఎవరైతే పితాల సీను మొన్న చనిపోయాడు, పాపం చనిపోయిన కుటుంబంలో వారి అబ్బాయిని ఒక రూపాయి కూడా తీసుకోకుండా షిఫ్ట్ ఆపరేటర్ గా పెడుతున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. అలాగే ఎస్సీ వర్గాల్లో ఉన్నటువంటి వారిని, ఒక నాయబేమల వర్గంలో ఉన్నటువంటి వారిని, అలాగే అనేక మందిని కేవలం ఉన్నటువంటి పేదవారు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి అట్లాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మనం చేస్తూ ఉంటే ఇవాళ షిఫ్ట్ ఆపరేటర్ల సైతం అమ్ముకునే కార్యక్రమం వారు చేస్తున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.
ఇక చంపా వీరభద్ర ట్రస్ట్ మీ అందరికీ తెలుసు. మరి బండారు సత్యేంద్ర గారు నేను మొన్న సవాల్ విసిరాను, ఎవరిని నా మీద ఏదో ఆరోపణలు చేస్తున్నారు, మీరు నిరూపిస్తే నేను రాజకీయంగా పోటీ చేయడం మానేస్తా. అలాగే మీకు సవాల్ విసురుతూ ఉన్నా, ఎవరైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దంపతులు వారి పిల్లలు లేకపోతే చంపా వీరభద్రరావు గారు అనేటువంటి వారికి ఉన్న ఆస్తి పాస్తుల్ని పేద ప్రజానీకానికి ఒక కాలేజ్ కట్టి పిల్లలకి చదువు చెప్పడానికి అలాగే ఒక కళ్యాణ రూపం కట్టాలని ఇస్తే దాన్ని 7 ఎకరాలు ఈ రోజు అప్పనంగా అమ్మేసి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న మాట వాస్తవా కాదా అని నేను కాదు, ఇవాళ చంపా కుటుంబ సభ్యులు అడుగుతున్నారని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం.